చందమామ కథ ముహూర్త బలం. విజయనగర సామ్రాజ్య స్థాపన కోసం సోదరులైన హరిహరరాయలు బుక్కరాయలతో కలిసి విద్యారణ్య స్వామి మంచి స్థలం కోసం గాలిస్తున్నారు. వారు ఒక ప్రాంతం చేరగానే వారికి ఒక వింత దృశ్యం కనిపించింది. కొన్ని కుందేళ్లు వేట కుక్కలను తరుముతున్నాయి. ఆ దృశ్యాన్ని చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బలం కుందేళ్లది కాదు అని, అది ఆ నేలలో ఉన్న మహత్తర శక్తి అని విద్యారణ్య స్వామి గ్రహించారు. అక్కడ రాజధానిని నిర్మిస్తే శక్తివంతమైన సైనికులు, ఆర్థిక పరిపుష్టి కలిగిన వ్యాపారులు, మేధావులైన అధికారిగణం, నిజాయితీ పరులైన ప్రజలతో రాజ్యం చిరకాలం విలసిల్లుతుందని భావించారు. విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి విద్యారణ్య స్వామి ఒక దివ్యమైన ముహూర్తాన్ని నిశ్చయించారు. తెల్లవారుజామున ఒక గడియలో చంద్రుడు కొన్ని నక్షత్రాలకు సమీపిస్తాడు. ఆ సమయం అత్యద్భుతమైన ముహూర్తం అని విద్యారణ్య స్వామి భావించారు. ముహూర్తం నిర్ణయించిన తర్వాత ఆ రోజు రానే వచ్చింది. అప్పుడు విద్యారణ్య స్వామి హరిహరరాయలు బుక్కరాయలతో, నేను ఆ సమీపంలోని కొండపైకెక్కి చంద్రగ్రహ కదలికలను గమనిస్తూ సరైన ముహూర్త సమయం రాగానే శంఖాన్ని పూరిస్తాను. ఆ శబ్దం వినిపించిన మరుక్షణమే మీరిక్కడ పునాదిని తవ్వాలి. ఆ ముహూర్తంలో పడిన పునాది విజయనగర సామ్రాజ్యాన్ని 1000 సంవత్సరాలు కాపాడుతుంది అని చెప్పి విద్యారణ్య స్వామి కొండపైకెళ్లారు. ఆ సోదరులిద్దరూ గుణపాలు చేతితో పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. తెల్లవారుజామున పూర్ణచంద్రుడు తేజోమయంగా ఆకాశంలో కనిపిస్తున్నాడు. నక్షత్రాలు మిలమలా మెరుస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఒక జంగమదేవర నదీ స్నానం చేయడానికి వెళ్తూ పెద్దగా శంఖాన్ని పూరించాడు. ఆ శబ్దం విద్యారణ్య స్వాముల వారు పూరించిన శంఖానిదని భ్రమించి రాయల సోదరులు భూమిలోకి గుణపాలు దించారు. ఒక్క అడుగు తవ్వగానే శంఖం మరోసారి మోగింది. ఇది అసలు విద్యారణ్య స్వామి పూరించింది. ఆ శబ్దం వినగానే సోదరులిద్దరూ దిగ్భ్రాంతి చెంది అచేతనంగా నిలబడిపోయారు. ఇంతలో విద్యారణ్య స్వామి కొండ దిగి వచ్చారు. ఆయన రాగానే, గురుదేవా, ఎందుకు శంఖాన్ని 2 సార్లు పూరించారు అని ప్రశ్నించారు రాయల సోదరులు. విద్యారణ్య స్వామి ఆశ్చర్యంగా, అదేమిటి, నేను ఒక్కసారి మాత్రమే శంఖానాదం చేశాను అని చెప్పారు. లేదు గురుదేవా, కొన్ని గడియల క్రితం ఒక శంఖానాదం వినిపించింది. అది మీరే పూరించారు అనుకుని అప్పుడే పునాది తీశాము. ఆ తర్వాత మరో శంఖారావం వినిపించింది అని చెప్పారు సోదరులు. సరిగ్గా అదే సమయానికి మళ్లీ శంఖారావం ఊదుకుంటూ జంగమదేవర వెళ్ళిపోతున్నాడు. అతడిని చూడగానే విద్యారణ్య స్వామి బాధపడ్డారు. అయ్యో, మీరు మొదటిసారి విన్న శంఖా శబ్దం నేను పూరించింది కాదు, ఆ జంగమదేవర. ఎంత పొరపాటైంది. మీరు పునాది తీసిన గడియ బలమైంది కాదు. 200 సంవత్సరాల్లో ఈ సామ్రాజ్యం కూలిపోతుంది. విదేశీయులకు మన వాళ్లు బానిసలవుతారు. కుట్రలు కుతంత్రాలతో రాజు కుటుంబం పతనమైపోతుంది. అంతా విధిరాత అన్నారు బాధగా. విద్యారణ్య స్వామి చెప్పినట్టే విజయనగర సామ్రాజ్యం 200 ఏళ్లకే పతనమైపోయి చివరకు ఆంగ్లేయుల స్వాధీనంలోకి వెళ్లిపోయింది.